యోగా డేకు కౌంటర్ మొదలైంది. ఇక సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ శివప్రతాప్ శుక్లా, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరియు ఎంపీలు అయినటువంటి ఈటెల రాజేందర్ మరియు బండారు దత్తాత్రేయ ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు. కార్యక్రమంలో నగరవాసులు భారీగా పాల్గొన్నారు. योग केवल शारीरिक कसरत नहीं है, बल्कि यह शरीर, मन और आत्मा के संपूर्ण समन्वय का विज्ञान है। वर्तमान समय की मानसिक व्यस्तता और तनावपूर्ण जीवन शैली के बीच योग वह साधन है जो हमें आंतरिक सुख, अनुशासन और सकारात्मक ऊर्जा प्रदान करता है। भाइयों बहनों, इस पावन अवसर पर हमें यह स्मरण रखना आवश्यक है कि आज यदि योग विश्व के कोने कोने तक पहुंचा है तो इसका श्रेय इस देश के माननीय ఆ విధమైన ఐకమత్యాన్ని, ఏకాగ్రతను, శ్రద్ధను, అంకిత భావాన్ని, భక్తి భావాన్ని అన్నింటినీ కలిపి మనలో రగిలించే వ్యవస్థ యోగా. ఈ సర్వమానవ సౌభ్రాతృత్వానికి, సమన్నతమైన స్థానానికి చేరుకోవడానికి, సర్వతోముఖ అభివృద్ధికి యోగా ఉపయోగపడుతుంది. అందువలన ఇది కేవలం కొన్ని శారీరక ఆసనాలకు మాత్రం పరిమితమైంది కాదు. అంతర్గత శక్తిని మేలుకొల్పి మానవ చైతన్యాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లడమే యోగా యొక్క ఉద్దేశం. ఇది మన మహర్షులు ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అందరూ కలిసి అనుభవించి రంగరించి గత 7 సంవత్సరాలుగా మనము మరి 24 అవర్స్ కౌంట్ డౌన్ కింద యోగాకు సరిగ్గా 24 గంటల ముందు మన హైదరాబాద్ లో ఈ కార్యక్రమాన్ని లాల్ బహదూర్ స్టేడియంలో కానీ, పరేడ్ గ్రౌండ్స్ లో కానీ గత అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో చాలా అద్భుతంగా, మరింతగా ఈ హైదరాబాద్ జిల్లాని, హైదరాబాద్ ప్రజలను సంఘటితం చేసి వాళ్ళను కూడా భాగస్వాములు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఋషులు, మునులు కనుగొన్నటువంటి ఈ విన్యాసాన్ని ప్రపంచానికే పరిచయం చేసినటువంటి మహనీయుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈరోజు ప్రపంచమంతా కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రీజన్, రిలీజన్ అందరూ కూడా ఈ యొక్క ఆరోగ్య విన్యాసంలో పాల్గొంటున్నారంటే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ప్రాచీన కళను ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా బీ ఫిట్ అండ్ మేక్ ఇండియా ఫిట్. గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత మన భారత జాతి ఆత్మగౌరవ బావుటాన్ని, మళ్ళీ మన విశ్వగురు స్థానాన్ని ప్రపంచానికి చాటనటువంటి గొప్ప ఆలోచనతో యుఎన్ఓలో ప్రతిపాదన పెట్టి ఇవాళ ప్రపంచాన్ని అంతా కూడా యోగాలో పాల్గొనేటువంటి దానికి కారకుడైనటువంటి యోగా అనేది ఒక శారీరకమైనటువంటి వ్యాయామం కాదు. యోగా అంటే మనస్సు, బుద్ధి, శరీరం ఈ 3 కలిసి చేసేదే యోగా. మనస్సు ఏకాగ్రత ఉంటే, బుద్ధి సక్రమంగా ఉంటే శరీరం సక్రమంగా ఉంటుందని చెప్పేది భారతీయ శాస్త్రం. కాబట్టి మనందరం కూడా యోగా అనేది ఇది మతానికి సంబంధించింది కాదు. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఏ భాష మాట్లాడేవారైనా అందరికి కూడా యోగా సమానమైందని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. నరేంద్ర మోదీ గారు 12 సంవత్సరాల క్రితం యోగాని ప్రపంచానికి పరిచయం చేశారు. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా 21 జూన్ నాడు ప్రపంచ యోగా దినంగా అందరూ కూడా జరుపుకుంటున్నాం. నేను చాలాసార్లు విదేశాలకు పోయినప్పుడు అక్కడ కూడా ఈ యోగా అనేది భారతదేశంలో ఎంత ప్రఖ్యాతి చెందిందో అక్కడ కూడా ప్రజలందరూ కూడా యోగాలో పాల్గొనేటటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు చాలామంది స్టేజ్ మీద ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే నేను కూడా ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లాస్ట్ బెంచ్ అసోసియేషన్. ఎంతమంది ఎమ్మెల్యేస్ ఉన్నారు అక్కడ, ఎంత వెనకాలంతా? సో నాకు ఇందాక భార్గవి చెప్పినట్టు యోగా అనేది పిచ్చండి నాకు. నేను మార్నింగ్ 6 to 11 ఎవ్రీ డే
5 hours యోగా చేస్తాను. కంటిన్యూస్గా ఒకే ఆసన్లో ఉండగలను. ఆ ఆసన్ పేరు శవాసన్. కిషన్ అన్నే ఏం నవీన్ 11 గంటలకు లేస్తావా నువ్వు అని అన్నట్టు చూస్తున్నారు. సార్ అలా చెప్పలేము కాబట్టి ఇలాంటి టెర్మినాలజీలు వాడుతున్నాను. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత బ్యూటిఫుల్గా మీరందరూ ఇది ఆర్గనైజ్ చేసినందుకు. ఇక్కడ చాలా మంది నేషనల్ లీడర్స్ కూడా ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ హైదరాబాద్లో అందరికీ హిందీ అర్థం అవుతుంది కదా. సో बहुत बहुत धन्यवाद. और जैसा कि हम जानते हैं कि हमारे